ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లను కౌంటింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ కు అవసరమైనటువంటి టేబుల్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ పూర్తి కావడం, బ్యాలెట్ బాక్సులు అన్ని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం, అక్కడ 3 అంచెల భద్రత కూడా కొనసాగుతుంది. రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏదైతే రేపు జరగనున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ జరిగిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులను కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ లో 3 అంచెల భద్రత అయితే కొనసాగుతుంది. రేపు 8 గంటలు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మాత్రం స్టార్ట్ కానుంది. ఉదయం 8 గంటలకు ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి నల్గొండలోని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సంబంధించినటువంటి గోదాంలో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అలాగే ఇటు ఏదైతే చండూరు, చిట్యాల ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్ఎల్బి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి ఎస్ఎల్బిసిలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో కూడా అక్కడ కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దేవరకొండ, నందికొండ, అలాగే హాలియా, మిర్యాలగూడకు సంబంధించి మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే ఆవంతిపురంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ లో ఈ కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట, అలాగే తిరుమలగిరి, మోత్కూరు, నేరేడు జిల్లా, హుజూర్ నగర్, కోదాడకు సంబంధించి ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి చౌటుప్పలు, పోచంపల్లి, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట ఈ మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరిలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినటువంటి దీప్తి పాఠశాలలో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక నిన్న జరిగినటువంటి పోలింగ్ కు సంబంధించి ఏదైతే ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులు చేయడం జరిగింది. అక్కడ ఏఎస్పీ, ఏఆర్, సివిల్ పోలీసులతోటి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం నల్గొండ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కు సంబంధించి 5 చోట్ల ఈ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారిగా కూడా కౌంటింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించి 79.90% పోలింగ్ నమోదు కావడం జరిగింది. అందులో సూర్యాపేట మున్సిపాలిటీలో 79.38, కోదాడ 77.5, హుజూర్ నగర్ 82.88, తిరుమలగిరి 88.36, నేరేడ్చర్ల 79.24% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇటు నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి మొత్తం 78% పోలింగ్ నమోదు కాగా ఇటు నల్గొండ కార్పొరేషన్ లో 77.36%, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 77.44, దేవరకొండ 80.26, ఆలియా 85.78, నందికొండ 59.68, చిట్యాల 87.88, చండూరు 91.52% నమోదు కావడం జరిగింది. యాదాద్రి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 87.1% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఈ ప్రక్రియకు సంబంధించి ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఏదైతే అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. టేబుల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఏదైతే కార్పొరేషన్ కు సంబంధించి 48 డివిజన్లకు సంబంధించి మాత్రం ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. టేబుల్స్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రౌండ్ల వారీగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇటు స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి కూడా భద్రత కొనసాగుతుంది. రేపు ఉదయం 8 గంటలకు మొదటగా బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతనే మిగతా ఓటర్ బ్యాలెట్లకు సంబంధించి లెక్కింపు అయితే కొనసాగనుంది. ఇక ఏదైతే ఈ మున్సిపాలిటీలకు సంబంధించి 17 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 352 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 359 వార్డులకు గాను ఏదైతే 7 వార్డులు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. కోదాడ మున్సిపాలిటీలో 3, హుజూర్ నగర్ లో
ఒక వార్డు, అలాగే ఇటు చౌటుప్పల్లో ఒకటి, హాలియాలో మరొక వార్డు, తర్వాత యాదగిరి గుట్టలో ఒక వార్డు కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. ఇక కార్పొరేషన్కి సంబంధించి నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి 48 డివిజన్లకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ జరిగినటువంటి ఈ ఏదైతే వార్డులకు కావచ్చు ఇటు డివిజన్లకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. అయితే ఈ కౌంటింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో రేపటి వరకు ఇటు ఏజెంట్లకు సంబంధించి కానీ అటు ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కానీ ఇప్పటికే అధికారులు అయితే పాసులు కూడా జారీ చేస్తున్న నేపథ్యం కనబడటానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు నల్గొండ కార్పొరేషన్కు జరిగినటువంటి పోలింగ్కు సంబంధించి రేపు జరగనున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నల్గొండ.